మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మను డెవ్ లైఫ్. ఈరోజు వచ్చేసి మనము జావా విర్చువల్ మిషన్ అంటే ఏమి, జావా విర్చువల్ మిషన్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? జావా విర్చువల్ మిషన్ అంటే మన కంప్యూటర్లో జావా ప్రోగ్రామ్ రాసాం కదా, ఆ జావా ప్రోగ్రామ్ని రన్ చేసేదానికి యూస్ చేస్తాం అనమాట జావా విర్చువల్ మిషన్ అనేది. గైస్, ఇప్పుడు మనము జేవిఎం యొక్క ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అంటే ఫస్ట్ మనము జావా కోడ్ రాస్తామన్నమాట. హ్యూమన్ రీడబుల్ ఫామ్లో జావా కోడ్ రాస్తాం కదా, దాన్ని జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తామన్నమాట. సేవ్ చేసిన కోడ్ని జావాసి రైట్ జావా కోడ్ అండ్ సేవ్ జావా ఫైల్లో సేవ్ చేస్తాం కదా, జావాసి కంపైలర్ యూస్ చేసి ఈ జావా కోడ్ని కంపైల్ చేస్తాం. యూజింగ్ ఏ జావా కంపైలర్, జావాసి అంటే దాన్ని కంపైల్ చేసేదానికి యూస్ చేస్తాం కదా. జావాసి అంటే జావాసి ఫైల్ నేమ్ జావా అని చేస్తాం కదా, సో అదే జావా కంపైలర్ అనమాట. ఆ కంపైలింగ్ చేసిన తర్వాత బైట్ కోడ్లోకి కన్వర్ట్ అవుతుందంట, మనకి క్లాస్ ఫైల్ అనేది వస్తుంది అనమాట. సో ఆ బైట్ కోడ్ని జావా విర్చువల్ మిషన్ అనేది మిషన్ అండర్స్టాండబుల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో అది ఇప్పుడు మనము ఎలా అనేది చూద్దాం ఒకసారి. గైస్, ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవడానికి ఎగ్జాంపుల్గా ఒక ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. క్లాస్ జేవిఎం ప్రాసెస్ అనుకుందాం. క్లాస్ నేమ్ వచ్చేసి తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args. ఇది వచ్చేసి మన మెయిన్ మెథడ్ అనమాట. సో ఇక్కడ సిస్టమ్ .out.println the process of JVM అని ప్రింట్ చేస్తున్నాం. దీన్ని వచ్చేసి డి డ్రైవ్లో జావాలో JVM ప్రాసెస్ .java అంటే మన ఫైల్ నేమ్ వచ్చేసి జావా ప్రాసెస్ జేవిఎం ప్రాసెస్ కాబట్టి, సో సేమ్ క్లాస్ నేమే మన ఫైల్ నేమ్గా సేవ్ చేస్తున్నాం అనమాట జావా ఎక్స్టెన్షన్తో. సో ఇప్పుడు డి డ్రైవ్లో సేవ్ చేసాం. సో ఇది వచ్చేసి హ్యూమన్ రీడబుల్ ఫామ్లో ఉంది కదా, జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేసాం. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ స్టెప్ అనమాట జేవిఎంలో. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇప్పుడు మనము ఒకసారి క్లిక్ చేసి కనిపిస్తుందా, డి డ్రైవ్లోకి వెళ్తున్నాం. ఈ డ్రైవ్లోకి వెళ్ళి సిడి స్పేస్ జావా కొడుతున్నాం. ఇప్పుడు జావాసి జేవిఎం ప్రాసెస్ .java. సో ఇప్పుడు మనకి కోడ్ అనేది కంపైల్ అయిందంట. జావాసి అనేది కంపైల్ చేయడానికి వాడతాం. ఇప్పుడు జేవిఎం ప్రాసెస్ అనేది మన యొక్క ఫైల్ యొక్క నేమ్. జావాసి కంపైలర్ ఇది వచ్చేసి జేవిఎం ప్రాసెసర్ వచ్చేసి మన ఫైల్ నేమ్, జావా అనేది ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు మనకి కంపైలేషన్ ప్రాసెస్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు హ్యూమన్ రీడబుల్ ఫామ్ అనేది బైట్ కోడ్లోకి కన్వర్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము డి ఫైల్లో కదా జావాలో సేవ్ చేసామన్నమాట. ఇక్కడ జేవిఎం చూడండి, ఇక్కడ జేవిఎం ప్రాసెస్ కదా మన ఫైల్ వచ్చేసి. ఇది వచ్చేసి జావా సోర్స్ ఫైల్ అంటే జావా ఎక్స్టెన్షన్తో ఉంది. ఇది వచ్చేసి క్లాస్ ఫైల్. చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి దీన్ని మనము బైట్ కోడ్ అనేసి అంటాం. సో ఈ బైట్ కోడ్ అనేది సిస్టమ్కి అర్థం కాదనమాట. సో ఇలాంటి టైంలో మనం ఇప్పుడు జావా రన్ టైం, సో
ఇప్పుడు ప్రోగ్రామ్‌ని రన్ చేసేటప్పుడు జావా జే జేవీఎం ప్రాసెస్ ప్రాసెస్ అని ఇలా రన్ చేస్తాం కదా! కంపైల్ అయిన తర్వాత బైట్ కోడ్ అనేది జావా రన్నింగ్ టైమ్‌లో మెషిన్ అండర్‌స్టాండబుల్ ఫార్మ్‌లో కన్వర్ట్ అయ్యేసి మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తదనమాట. ద ప్రాసెస్ ఆఫ్ జేవీఎం మన కోడ్‌లో అదే ఉందా? సో, చూడండి ఇప్పుడు మన కోడ్‌లో వచ్చేసి ఏమిచ్చాం? ద ప్రాసెస్ ఆఫ్ జేవీఎం. ఇదొచ్చేసి హ్యూమన్ రీడబుల్ ఫార్మ్. మీకు ఇంతసేపు చూపించాను కదా! ఇదొచ్చేసి బైట్ బైట్ కోడ్ అనమాట. బైట్ కోడ్ అనమాట. ఈ బైట్ కోడ్‌ని రన్ రన్ కమాండ్ వచ్చేసి మనకి జావా జావా జేవీఎం ప్రాసెస్ జావా యూజ్ చేసి ఫైల్ నేమ్ యూజ్ చేస్తే మనకి కోడ్ అనేది రన్ అవుతుందన్నమాట. రన్ అయినప్పుడు జేవీఎం అనేది బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్లోకి మార్చి మిషన్ అండర్స్టాండబుల్ కోడ్లోకి మార్చి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు మన డయాగ్రామ్ ప్రకారం జావా కోడ్ కంపైల్ చేసి బైట్ కోడ్లోకి మార్చి దాని తర్వాత జేవీఎం అనేది మనకి అవుట్పుట్ ఇస్తుందన్నమాట. సో గైస్ ఇది వచ్చేసి మన ప్రాసెస్ ఆఫ్ జేవీఎం కంప్లీట్గా అనమాట. సో ఇక్కడ మీరు జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు కదా! సో ఎందుకంటారంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటారు. సో బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేసేదానికి జేవీఎం అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్లో అనేది ఉంటుందన్నమాట. ఏ కంప్యూటర్లో అయితే జేవీఎం అనేది ఉంటుందో సో ఎలాంటి కంప్యూటర్లో అయినా జావా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటాం. సో ఇక్కడ విండోస్, లినిక్స్, మ్యాక్ ఓఎస్ ఉన్నాయి కదా! సో ఏ ప్లాట్ఫామ్లో అయినా మనము జావా ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ జేవీఎం అనమాట. సో ఇప్పుడు మనము జేవీఎం ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడదాం. ఓకేనా? జేవీఎం ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు జేవీఎం లోపల ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. జేవీఎం లోపల 3 కాంపోనెంట్స్ అనేది ఉంటాయి. ఒకటి వచ్చేసి క్లాస్ లోడర్, సెకండ్ వన్ జేవీఎం మెమరీ, థర్డ్ వన్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనమాట. క్లాస్ లోడర్ వచ్చేసి డాట్ క్లాస్ ఫైల్ అంటే బైట్ బైట్ కోడ్ డేటాని లోడ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ జేవీఎంలోకి లోడ్ చేసిన తర్వాత జేవీఎం మెమరీలో డేటా అనేది ఇలా బ్లాక్స్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఇలా బ్లాక్స్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఈ డేటా అనేది ప్రోగ్రామ్ రన్ అయ్యేదానికి యూస్ చేస్తామన్నమాట. దాని తర్వాత ప్రోగ్రామ్ ఇక్కడ మెయిన్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్లో మెమరీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రన్ అవుతుంది అనమాట. ఏ డేటా అయితే కావాలో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఇంటర్ప్రెటరు, జేఐటీ కంపైలరు, గార్బేజ్ కలెక్టర్ ఉంటుంది. జేఐటీ కంపైలర్ అంటే డెస్టిన్ టైమ్ కంపైలర్ అంటారు. దీని గురించి ఇంకా క్లియర్గా ఇక్కడ తెలుసుకుందాం. జేవీఎం ఆర్కిటెక్చర్ కాంపోనెంట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ క్లాస్ లోడర్ అంటే ఇట్ లోడ్స్ ద డాట్ క్లాస్ ఫైల్స్ అంటే బైట్ కోడ్ని ఇంటూ మెమరీ వెన్ యూ రన్ ఏ ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు అంటే జావా సీచి కంపైల్ చేస్తాం కదా, దాని తర్వాత జావాతో ఫైల్ నేమ్తో రన్ చేస్తాం కదా. సో అప్పుడు క్లాస్ లోడర్ అనేది బైట్ కోడ్ని జేవీఎంలోకి ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఓకేనా? దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి లోడింగ్ అంటే రీడ్ చేసి ఫైల్ని లోడ్ చేస్తుంది. ఇంకోటి చెక్స్ కరెక్ట్గా ఉందా లేదా కోడ్ని చెక్ చేసి తర్వాత లోడ్ చేస్తుంది అనమాట మెమరీలోకి. దాని తర్వాత ఇన్స్టాల్ చేస్తుంది. రీడ్స్ ద ఫైల్, చెక్స్ ద ఫైల్ అండ్ ఇన్స్టాల్ ఇంటు ద మెమరీ. ఓకేనా? ఇప్పుడు మెమరీ ఏరియా వచ్చేసి దీంట్లో 4 టైప్స్ ఉంటాయన్నమాట. మెథడ్ ఏరియా అనేది స్టోర్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ అంటే మెథడ్ ఏరియాలో మీ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. హీప్లో వేర్ ఆబ్జెక్ట్స్ అంటే
ఆబ్జెక్ట్స్ అనేవి జావా ప్రోగ్రామ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యుంటాయి కదా! అవన్నీ హీప్‌లో స్టోర్ అయితాయన్నమాట. దాని తర్వాత స్టాక్ అనుకోండి. స్టాక్ వచ్చేసి మెథడ్ కాల్స్, లోకల్ వేరియబుల్స్ అన్నిటిని స్టాక్‌లో స్టోర్ చేసుంటామనమాట. దాని తర్వాత పీసీ రిజిస్టర్స్ ఉంటాయి మీకి. పీసీ రిజిస్టర్స్ వచ్చేసి కీప్స్ ట్రాక్ ఆఫ్ విచ్ ఇన్‌స్ట్రక్షన్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. అంటే జేవీఎంలో ఇప్పుడు కరెంట్‌లీ ఏం వర్క్ జరుగుతుంది అనేది చూసేదే పీసీ రిజిస్టర్ అనమాట. ఇదొచ్చేసి నేటివ్ మెథడ్ స్టాక్ ఉంది గదా! ఇదొచ్చేసి మనకి జావాకి సంబంధం లేని సి ఆర్ సి ప్లస్ ప్లస్ కోడ్ వచ్చిందనుకోండి, దాన్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అంటే, ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనేది మెయిన్ పార్ట్ అనమాట. ఎగ్జిక్యూషన్ ఇంజిన్‌లో మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. అంటే అవుట్‌పుట్ అనేది వచ్చేది ఇక్కడ స్టార్ట్ అవుతదనమాట. దీంట్లో 3 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ అనేది బైట్ కోడ్‌ని లైన్ బై లైన్ రీడ్ చేసి రన్ చేస్తదనమాట. దాని తర్వాత జస్ట్ ఇన్ టైమ్ కంపైలరు ఇది రన్ చేసిన దాన్ని టోటల్‌గా స్పీడ్స్ థింగ్స్ అప్ బై కన్వర్టింగ్ బైట్ కోడ్ టు మెషిన్ కోడ్ ఆల్ అట్ వన్స్. ఇంటర్ప్రిటర్ ఇచ్చిన దీని లైన్స్ రన్ చేసిన లైన్స్ అన్నిటిని ఒకేసారిగా మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. సో, దాని తర్వాత గార్బేజ్ కలెక్టర్ అంటే యూజ్‌లెస్ అంటే పనికిరాని డేటానంతా క్లీన్ చేస్తుంది. ఎందుకు? జేవీఎం అనేది క్లీన్‌గా పెర్ఫార్మ్ అవ్వడానికి. సో, ఇదొచ్చేసి మనకి జేవీఎం ఆర్కిటెక్చర్ అనమాట. ఇదొచ్చేసి మనకి టోటల్ డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్ ఏసి మీకీ పాయింట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టయితే మనకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. సో, మీకీ నోట్స్ అనేది డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. సో, మీరక్కడ డౌన్‌లోడ్ చేసుకొని మొత్తం చెక్ చేసుకోవచ్చనమాట. సో, సేమ్ కంటెంట్ ఉంటది. ఇమేజెస్‌తో పాటు మీకి నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకీ ఈ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మను డెవ్ లైఫ్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ గైస్.